సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో సికింద్రాబాద్ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. ఈ కేసులో A2 జయంత్ కృష్ణ, A6ల పోలీస్ కస్టడీలపై వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో సికింద్రాబాద్ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. ఈ కేసులో A2 జయంత్ కృష్ణ, A6ల పోలీస్ కస్టడీపై వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సృష్టి కేసులో ఎవరెవరికి భాగస్వామి ఉంది, డాక్టర్ నమ్రతకు ఎవరెవరు సహకరించారు, ఇప్పటికే స్పెమ్టెక్ లో సోదాలు జరిగాయి. 3 డబ్బాలకు ఆధార్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముసుగులో జరిగిన నికృష్టి వ్యాపారంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉరుకుల పరుగుల జీవితం, దైనందిక జీవితంలో ఎవరు అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా బిజీగా ఉండడం వలన, ఒకరికొకరు జాబులు చేస్తుండడం వలన కూడా కొంతమంది అయితే ఈ యొక్క పిల్లలు లేరు అనే ఉద్దేశంతో, అమ్మ కావాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లని ఆశ్రయించడం జరుగుతుంది. ఆశ్రయించిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అమ్మ కావాలని ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర అదే అదనుగా చూసుకొని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా కొన్ని టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ అన్ని కూడా ఒక దందాకు అయితే తెగబడ్డాయని కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగినటువంటి భాగవతం మొత్తం టోల్గా కూడా ఆ బట్టబయలైన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అక్కడ నుండి సంచలన విషయాలు, నమ్మలేని విషయాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. దాన్ని చూసుకుంటే మొత్తం టోల్గా వారం రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క దంపతులు, ఇతర రాష్ట్రానికి చెందినటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన నేపథ్యంలో మొత్తం టోల్గా వాళ్ళు అయితే వాళ్ళకు ఈ యొక్క డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రత వీళ్ళని పరీక్షించిన నేపథ్యంలో అయితే వీళ్ళకు మీకు పిల్లలు కలిగే ఛాయిస్ అయితే లేదు, కానీ సరోగసి ద్వారా మాత్రమే ఈ యొక్క పిల్లల్ని కల్పించవచ్చు అంటూ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అయితే చెప్పడం చేత డాక్టర్ చెప్పడం చేత వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. మొత్తం టోల్గా దీని వ్యవహారం మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర 30 నుండి 40 లక్షల వరకు ఛార్జ్ చేసింది అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో 40 లక్షలు ఛార్జ్ చేశారు. 40 లక్షలు ఛార్జ్ చేసిన ఏమంట మొత్తం టోల్గా దీనికి సంబంధించి ఒక 50 మొత్తం టోల్గా అంటే 50% అమౌంట్ ఏదైతే 20 lakhs ఉంటుందో ఆ యొక్క 20 లక్షలు మొత్తం టోల్గా మొదటిసారిగానే ఆ యొక్క ఆన్లైన్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత మిగతా 20 లక్షలు చేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన నేపథ్యంలో ఆ దంపతులు కూడా దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న నేపథ్యంలో అవి ఏదైతే ఈ యొక్క మహిళ ఈ యొక్క దంపతులను ఆసరగా చేసుకొని అయితే తనదైన శైలిలో మొత్తం టోల్గా కూడా ఈ వ్యవహారానికి తెరలేపిందని చెప్పాలి డాక్టర్ నమ్రత. అయితే వీళ్ళ దంపతులకు మొత్తం టోల్గా అయితే సరోగసి ద్వారా మీకు బిడ్డ పుడుతుంది, కానీ దానికి సమయం ఉంది కాబట్టి దాని ఒక వేరే మహిళను అయితే ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఖర్చులు మొత్తం టోల్గా మీరు భరించాలంటూ కూడా వీళ్ళకి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఖర్చులు మొత్తం అక్కడ హాస్పిటల్ ఖర్చులు మొత్తం టోల్గా కూడా వీళ్ళు భరించారు. ఆ తర్వాత డెలివరీ సమయం వీళ్ళకు చెప్పడం జరిగింది. అయితే డెలివరీ సమయం చెప్పిన తర్వాత మీ పాప డెలివరీ ఉంది, మీ పాపని తీసుకెళ్ళండి అంటూ కూడా చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఛార్జెస్ అండ్ డిశ్చార్జ్ ఛార్జెస్ కూడా వీళ్ళ దగ్గర మొత్తం టోల్గా 40 లక్షల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత అయితే ఇక బిడ్డను వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత వీళ్ళకు అనుమానం రావడం చేత ఏవైతే దంపతులు ఉన్నారో వాళ్ళ దంపతులకు అనుమానం కలిగింది. అనుమానం కలిగిన వెంటనే వీళ్ళు DNA టెస్ట్ కూడా చేయించారు. DNA టెస్ట్ చేయించిన క్రమంలో ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతులు ఆ యొక్క బిడ్డ యొక్క DNA మ్యాచ్ కాకపోవడంతో
అవక్కయ్యారు. అవక్కైన వెంటనే హుటాహుటిన ఆ సికింద్రాబాద్ లో గల గోపాలపురం పోలీస్ స్టేషన్ అయితే దంపతులు ఆశ్రయించడం జరిగింది. దంపతులు ఈ యొక్క ఆ పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అయితే ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సృష్టి సెంటర్ పైన గతంలో ఉన్నటువంటి కేసుల ఆధారంగా గతంలో కూడా 2 కేసులు నమోదయ్యాయి. 2018 లో ఒక కేసు నమోదైంది. అదేవిధంగా 2022లో కూడా ఈ యొక్క డాక్టర్ నమ్రత పైన కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రత యొక్క ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ మెడికల్ సర్టిఫికేట్ ను కూడా గతంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆమె పైన ఒక క్రిమినల్ కేసు గిట్ట ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యం మొత్తం టోల్గా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు మొత్తం టోల్గా దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణం లోపల మొత్తం నమ్మలేని నిజాలు కూడా అయితే బయటపడ్డాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం టోల్గా ఈ యొక్క సృష్టి సెంటర్ లో మొత్తం టోల్గా 30 సరోగసి దంపతులకు 30 మంది దంపతులకు సరోగసి చేశారంటూ కూడా అయితే పోలీసుల విచారణలో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ సెంటర్ లో వీళ్ళని ఆశ్రయిస్తారో వీళ్ళందరినీ టోటల్గా కూడా విజయవాడ కేంద్రంగా ఈ మొత్తం భాగవతం నడుస్తుందని చెప్పాలి. విజయవాడలో మీకు ఆ బాబుని డెలివరీ అయిన తర్వాత బాబుని అక్కడ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఈ సరోగసి దంపతులకు అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం టోటల్గా ఒక్కొక్కరి నుండి 30 లక్షల నుండి 40-50 లక్షల వరకు ఒక్కొక్కరికి చార్జ్ చేస్తూ కూడా మొత్తం టోటల్గా ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి నమ్రత విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇటువంటి సమస్యల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో